హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే మొత్తం అయితే ఇవైతే ఉన్నవి 3 బాక్సెస్ ఉన్నవి. ఇంకా అందులో అయితే నేను ఒక ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇందులో అన్నీ ట్రెడిషనల్గా నేను ఏమైనా శారీస్ కానీ ఏదైనా పార్టీస్ ఫంక్షన్స్ ఎక్కడికైనా వెళ్తే కట్టుకోవడానికి ఇవైతే కలెక్షన్ అయితే ఇవి తీసి పెట్టుకున్నాను. ఇవి యాక్చువల్గా ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నవి ఏం కాదు, ఓల్డ్ మోడల్సే. ఎప్పుడో తీసుకున్న ఓల్డ్వే, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో నాకైతే ఈ మోడల్స్ చాలా ఇష్టం. నాకు ఇలా పెద్దగా ఇయర్ రింగ్స్ ఇలా పెద్దగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఇందులో నేనైతే అన్ని కలర్స్ తీసుకున్నాను. నాకైతే ఇవి పెద్దగా ఉంటే చాలా బాగుంటాయి, నాకు ఇష్టం కూడా. మీరు రీల్స్లో కూడా చూసుంటారు కదా ఎంత బాగున్నాయో. నాకైతే చాలా ఇష్టం ఇవి. ఇందులో వచ్చేసి ఇవి రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి. ఇందులో గ్రీన్ చూడండి ఎంత బాగున్నాయి. యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఎప్పుడో నార్మల్గానే తీసుకున్నాను, కాకపోతే ఇంకా అన్ని శారీస్ మీదకి గ్రాండ్గా శారీస్ మీదకి అయితే బాగుంటుంది పార్టీస్కి అని చెప్పేసి అయితే ఇలా గ్రీన్ కలర్వి తీసుకున్నాను. గ్రీన్ అండ్ రెడ్ కలర్, ఇంకో కలర్ వచ్చేసి ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ ఆల్రెడీ నేను రీల్స్లో పెట్టుకున్నాను. ఇవి చాలా బాగున్నాయని చెప్పేసి కామెంట్ చేశారు. నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీరు చూపించండి, ఇయర్ రింగ్స్ బాగున్నాయని అడిగారు. సో అందుకనే నేనైతే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపించాలి అనుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా ఇష్టం ఇలా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం, నాకు చాలా ఇష్టం. సో ఇందులో అయితే ఇంకా 3 కలర్స్ ఇయర్ రింగ్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఇవి జుమ్కీలు, ఇవి బుట్టాలు. ఇలా బుట్ట టైప్ వచ్చి ఇలా బీడ్స్ వచ్చి బాగున్నాయి. ఇవి యాక్చువల్గా ఇవి సెట్వి, పెద్ద సెట్ ఉంటుంది కదా, ఆ సెట్ మీ చాకర్ మీదవి. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను మా అన్నయ్య మ్యారేజ్ కోసం అని. అప్పుడు గ్రాండ్గా ఉంది, గోల్డ్ లుక్ ఉందని చెప్పేసి పెట్టాను. ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒకసారి చూడండి, నాకు ఇలా పెద్ద పెద్ద జుమ్కీలు ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం చాలా ఇష్టం. సో అందుకనే నేనైతే ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను. చూడండి ఎలా ఉంది. ఇంకా ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇవి కూడా బుట్టాలు. ఇవి కూడా నేను లాస్ట్ టైం రీల్స్లో శారీ పైన పెట్టుకున్నాను ఇయర్ రింగ్స్. ఇవి కూడా నేను యాక్చువల్గా స్టోర్లో తీసుకున్నాను. 1 గ్రామ్ ఉంటుంది కదా, 1 గ్రామ్ స్టోరు, ఇమిటేషన్ జ్యువెలరీ ఆ షాప్లో తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి కూడా చాలా బాగుంటాయి. నేనైతే రేర్గా అంటే ఇంకా ఎక్కువ ఇంకా నేను పెట్టుకునేవి బుట్టాలే, అసలు వేరేవేం మోడల్స్ ఎక్కువ యూజ్ చేయను. సో ఇంకా ఈ బుట్టాలు అయితే అయిపోయాయి. నేను ఎక్కువ వాడేదైతే ఈ బుట్టాలు. ఎటు వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, దేనికి వెళ్ళినా సరే ఇంక ఈ బుట్టాలు అయితే ఇలా పెట్టేసుకుంటాను. ఇదైతే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చూడండి పికాక్ వచ్చి ఇది ఎంత బాగుందో. ఆల్రెడీ చూసున్నారు, రీల్స్లో అయితే చూసారు కదా. సో ఇవి ఇంకొకటి, ఇది అంటే రామ్ పరివార్ పైన వచ్చిందండి ఈ సెట్. రామ్ పరివార్లో వచ్చిన ఇయర్ రింగ్స్. అప్పుడు చాలా ట్రెండీగా ఉండేవి ఇవి. ఇంక ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి ఈ మోడల్, బట్ చాలా బాగుంటాయి. పెట్టుకుంటే ఏదైనా బాగుంటుంది. నాకు ఫైనల్గా అయితే ఇంకా పెద్ద ఇయర్ రింగ్స్ మంచిగా కనిపించేవి, కలర్ఫుల్గా ఉండడం నాకు ఇష్టం. సో అందుకనే నేను ఏది పెట్టుకున్నా పెద్దగా పెట్టుకుంటాను. చూడండి, ఇది కూడా స్టోన్ మోడల్ వచ్చి అయితే చాలా బాగున్నది. అండ్ ఇంకొకటి ఇవి చాందీవాల్ ఇయర్ రింగ్స్ అండి. ఇవి మా ఫ్రెండ్కి అయితే చాలా నచ్చాయి. ఇవి బాగున్నాయి, అసలు నీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెట్టు అని తనే అడిగింది నన్ను. సో అందుకనే ఇంక ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెట్టాలనేసి అయితే అనుకున్నాను. ఈ చాందీవాల్ ఇయర్ రింగ్స్ నేను ఒక 2-3 రీల్స్లలో పెట్టుకున్నాను. ఇవి మీరు చూసుంటారు. ఇవైతే చాలా బాగున్నాయి. ఇవి నేను జస్ట్ 499 ఎంతకో తీసుకున్నాను. ఇవి అండ్ ఇందాక చూపించాను కదా ఈ బుట్టాలు, ఈ 2 ఒకే స్టోర్లో తీసుకున్నాను. ఇవి కూడా నేను ఎక్కువ వాడే వాటిలలో ఈ 2. అండ్ ఇవి చిన్నవి, ఇవి నల్ల పూసల సెట్ మీద వచ్చింది. చిన్నది మన మంగళసూత్రం నల్ల పూసలు ఉంటుంది కదా, సో ఆ సెట్ పైన వచ్చింది. ఇదైతే చాలా బాగుంది చూడండి. ఇది సింపుల్గా మనం ఎక్కడికన్నా వెళ్ళినా ఊరికే సింగిల్ నల్ల పూసలు పెట్టుకొని ఇలాంటి చిన్న మోడల్స్ పెట్టుకోవచ్చు. సో ఇవైతే పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇంకా బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. 1 బాక్స్. ఇందులో ఇంకేముందంటే ఇవి వైట్ ముత్యంస్ ఇలా వచ్చాయి. ఇవి ఏంటంటే ఎక్కువగా నేను
టాప్స్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా జీన్స్ టాప్స్ కానీ జీన్స్లో పైన పెట్టుకుంటాను. నేను యాక్చువల్గా అన్ని మోడల్స్ డ్రెస్లెస్ వేసుకుంటాను. శారీస్, జీన్స్, చుడీదార్స్, క్రాప్ టాప్స్ అన్నీ వాడేస్తాను. సో ఇంకా అందుకనే అన్నిటికీ సెట్ అయ్యేలాగైతే ముందే తీసుకొని పెట్టుకుంటాను. నాకు ఇలా అంటే ఏది పెట్టుకున్నా సరే నా మొహం ఇలా రౌండ్గా ఉంటుంది కాబట్టి నాకు పెద్దగా పెట్టుకోవడం ఇష్టం. సో అందుకనే ఏది పెట్టుకున్నా సరే పెద్దగా పెట్టుకుంటాను. ఇంకా ఈ చూడండి సిల్వర్ జ్యువెలరీలో ఈ బుట్టాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి. నాకు ఈ పెద్ద పెద్ద బుట్టాలు అంటే ఇష్టం. సో ఈ డ్రెస్కి ఈ సిల్వర్ సెట్కి ఇవి మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి ఇంక ఈ వయసు అయితే పెట్టేసుకున్నాను. సో 1 బాక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్. ఇంకా సిల్వర్లో ఇది అయితే అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇవి నాకు మా ఫ్రెండ్ ప్రజెంట్ చేసింది. చూడండి ఇది కూడా ఒక రీల్లో పెట్టుకున్నాను. యాక్చువల్గా రీల్స్లో అన్నింటిలో చాలా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. సో రీల్స్లో చూసే నాకు మీ ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెట్టండి అని అడిగితే నేను పెట్టేశాను. ఇది ఒక మోడల్. అండ్ ఇంకా సిల్వర్లోనే చిన్న చిన్న బుట్టీలు. ఇప్పుడు నేను పెట్టుకున్న వాటికి మిర్రర్స్ వచ్చి ఇలా పెద్ద బుట్టాలు, ఇవి చిన్న బుట్టాలు. ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఇవి ఎక్కువ జీన్స్ టాప్ మీద అలా పెట్టుకోవడానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి అయితే ఇవి తీసుకున్నాను. సో ఇవి కూడా బాగుంటాయి. ఇంకా సిల్వర్ అయితే ఎక్కువ ఉన్నాయి నా దగ్గర. సిల్వర్ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అసలు గోల్డ్ ఎక్కువ వాడట్లేదు కదా అందరూ. ఇంకా ఇమిటేషన్ జ్యువెలరీ ఇవి అవి అనేసి అన్ని మోడల్స్ కలర్ కాంబినేషన్స్ ఏంటి మ్యాచింగ్ అని చెప్పేసి అందరు ఇవే వాడుతున్నారు. సో ఇది కూడా సిల్వర్ జ్యువెలరీ. ఇది చూడండి చాలా బాగుంది. ఇది కూడా ఒక రీల్లో పెట్టుకున్నాను. జీన్స్ టాప్ పైన పెట్టేసుకున్నాను. ఇవి కూడా నాకు బాగుంటాయి. ఇంకా ఫైనల్గా మీరు అన్నీ చూస్తున్నారు కదా, నాకు కామెంట్ చేయండి నా కలెక్షన్ బాగుందా లేదా అనేసి. ఇవన్నీ ఎప్పుడో తీసుకున్నాను యాక్చువల్గా, కాకపోతే మీకు ఒకసారి చూపిద్దాము అనేసి అయితే చేస్తున్నాను. ఇది కూడా మొన్న ఒకటి పిఎఫ్ విప్రోది చేశాను కదా, ఆ వీడియోలో పెట్టుకున్నాను. ఏది పెట్టేసుకున్నా సరే ఇంకా పెద్దగా ఉండాలి మనకు, అంతే. ఇది ఒక మోడల్. యాక్చువల్గా ఈ డ్రెస్ మీదకి ఇది బాగా సెట్ అవుతుందేమో కదా, కాకపోతే నాకు బుట్టాలు ఇష్టం అని చెప్పేసి బుట్టాలు పెట్టుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంది. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఇవైతే నార్మల్ టాప్స్. నేను జీన్స్ వాటి మీదకి ఎక్కువ పెట్టుకుంటాను. ఇలా ఏమైనా లాంగ్ టాప్స్ ఏమైనా వేసుకుంటే ఇవి పెట్టుకుంటాను. ఇవి నార్మల్వే. ఇవన్నీ ఎప్పుడో తీసుకున్నవి, పికాక్ మోడల్. ఎక్కువ నేను అసలు గోల్డ్ అసలు యూజే చేయను, గోల్డ్ అస్సలు పెట్టుకోను. కంప్లీట్గా ఎక్కడికి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఊరికే పార్క్కి వెళ్ళినా, అసలు ఇంట్లో నుంచి గడప దాటినా అంటే డ్రెస్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టేసుకొనే వెళ్తా. అది ఎక్కడికైనా సరే, ఈవెన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఇంకా నాకు డ్రెస్కి నచ్చినవి పెట్టేసుకుంటాను. ఇవి అసలు ఎప్పుడో తీసుకున్నాను, చాలా బాగున్నాయి. శారీస్ మీదకి, డ్రెస్ మీదకి, అన్నిటి మీదకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది నేను ఏకాదశి రోజు శారీకి, ఎల్లో శారీకి పెట్టుకున్నాను. చూడండి స్టోన్ మోడల్ వచ్చి. నేను ఏది తీసుకున్నా త్వరగా పార్ట్ చేసుకోను, చాలా రోజుల నుంచి అలానే ఉండిపోయినాయి కూడా చాలా ఉన్నాయి. ఇంకా కాకపోతే ఓల్డ్ మోడల్స్ ఎందుకులే అని ప్రజెంట్ వాడుతున్నాయి మీకు చూపిస్తున్నాను. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ చూడండి, నేను ప్రజెంట్ పెట్టుకున్నాను కదా ఈ సెట్. ఈ సెట్కి ఇయర్ రింగ్స్ వచ్చాయి, కాకపోతే ఇవి సన్నగా చిన్నగా ఉన్నాయి. నాకు పెద్ద జుమ్కీలు ఇష్టం అని చెప్పేసి నేను ఇంక బుట్టాలు పెట్టేసుకున్నాను. ఇవి వచ్చినాయి. ఇంకొకటి ఇంకేంటి అంటే ఇవి. ఏంటా ఇలాంటివి కూడా పెట్టుకుంటారా అనుకుంటున్నారా? ఇలాంటివి కూడా పెట్టేసుకుంటాను. నేను జీన్స్ పైన పెట్టుకుంటాను. అంతకుముందు బయటికి వెళ్ళినప్పుడు, మాల్స్కి ఎటైనా వెళ్ళినప్పుడు, బయటికి ఇక్కడ తిరిగినప్పుడు జీన్స్ వేసుకుంటా. జీన్స్కి సెట్ అయ్యేవి ఇలా పెట్టుకుంటాను. అండ్ ఇంకొకటి హ్యాంగింగ్స్. ఇవి ఇలా హ్యాంగ్ చేసుకోవడం బాగుంటాయి. ఏది పెట్టుకున్నా నాకు పెద్దగా ఇష్టం. ఇంకా అంతే, ఇంకా మీరు అది ఫిక్స్ అయిపోండి. తను ఏం పెట్టుకున్నా సరే పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటుంది. ఇదొకటి. అండ్ ఇంకొకటి మావాడైతే ఇవి చూస్తే రియల్ ఇంకా చెర్రీస్ ఏమో ఫ్రూట్స్ ఏమో తినాలి అనేసి అనుకుంటాడు. ఏంటి అంటే ఇవి చూడండి చెర్రీస్. ఇది కూడా ఫస్ట్ నేను యూట్యూబ్లో రీల్స్ ఎక్కువ పెట్టాను. ఆరెంజ్ కలర్ డ్రెస్ దాని మీద పెట్టుకున్నాను. ఇవి నాకు ఫ్రెండ్ ఇచ్చింది. ఇవి బాగుంది. అండ్ ఇవి చెర్రీస్ ఇలా తగిలించుకున్నాను. చెర్రీస్ ఇవి మావాడైతే రోజు తింటాడు. ఇంకా ఇవి తినేటి ఏమో అనేసుకొని ఇంకా తను తినేస్తాడు. మొత్తానికి
అయిపోయాయి, 2 బాక్సెస్ అయిపోయాయి. ఫైనల్గా ఇంకొక బాక్స్ ఉంది. అది ఏంటి అంటే బుట్టాలు, ఆరెంజ్ కలర్ బుట్టాలు. శారీస్ మీదకి డ్రెస్ మీదకి ఏదికైనా బుట్టాలు బాగుంటాయి. ఇందులో కూడా నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి. ఇంకా చూడండి, ఈ మోడల్లో కూడా బుట్టాలు అన్ని కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్ అండ్ ఇది బ్లూ, రెడ్, ఇవి చిన్నవి పికాక్ ఉందని చెప్పేసి తీసుకున్నాను. కలర్ఫుల్గా చాలా బాగుంటాయి, నాకు ఇష్టం ఇవి. స్టార్టింగ్లో ఎప్పటికీ ఇవే పెట్టేసుకునేదాన్ని. ఇవి నెక్స్ట్ ఇవి మ్యాట్ ఫినిషింగ్ చిన్న బుట్టాలు. నెక్స్ట్ సిల్వర్లో ఇంకా వేరే బుట్టాలు, అన్నీ సిల్వర్ జుమ్కీలే, డింగ్ డింగ్ సిల్వర్ జుమ్కీలే. ఇదైతే ఇంకో కలర్, ఇది మల్టీ కలర్స్. ఇందులో గ్రీన్, రెడ్ ఇలా వచ్చాయి. నాకు ఇవి కూడా చాలా ఇష్టము. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి. జుమ్కి ఇలా పెట్టుకుంటా. ఎలా ఉన్నానో చెప్పండి. బుట్టాలు ఇవి నాకు అసలు సెట్ అయ్యాయా, ఇంత పెద్ద నాకు సెట్ అవుతాయా లేదా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఇవి ఎప్పటివో బట్ బాగున్నాయి. నా కలెక్షన్ ఇంతే అయిపోయింది. ఇంకొక బాక్స్ ఉంది, చూపిస్తాను. అన్ని కలర్స్, అన్ని డ్రెస్ల మీద, జీన్స్ల మీద, అన్నిటి మీద పెట్టుకునేవి అన్ని కలర్స్. ఇవి గుర్తుందా మీకు? థ్రెడ్తో చేసినవి. ఇవి చాలా అప్పుడు అందరూ ఇవే చేసేవాళ్ళు. ఎక్కడ చూసినా థ్రెడ్ బ్యాంగిల్స్, థ్రెడ్ ఇయర్ రింగ్స్. ఇవి థ్రెడ్తో చేసుకున్నాను నేను. ఇవి అన్ని కలర్స్ చేసుకున్నాను. ఇంకా అప్పుడు బోర్ కొట్టేసి అయిపోయింది, ఇంకా అన్ని పడేసాను. ఇది ఒకటి అలా ఉంచుకున్నాను గుర్తుగా, ఇవి ఉంటాయని చెప్పేసి. ఇంకా ఇవి అన్ని కలర్స్ చూడండి, అన్ని కలర్స్ ఉన్నాయి. గ్రీన్ కలర్, బేబీ పింక్, ఇది మల్టీ కలర్, గ్రీన్, ప్యారెట్ గ్రీన్ కలర్, బ్లాక్ కలర్, రెడ్ కలర్, ఇది ఇదేంటి గ్రీన్, ఇది పెసర రంగు అంటారు కదా, ఆ కలర్ ఇది. ఇంకా మెరూన్, వైట్, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. నాకు అసలు మొత్తం ఇయర్ రింగ్స్ పిచ్చి. ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఇయర్ రింగ్స్. ఇంకా ఇయర్ రింగ్స్ ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు ఇయర్ రింగ్స్ పైనే ఉంటాయి. ఎక్కడికైనా మామూలుగా వెళ్ళినా, ఏదైనా జాతరలకు వెళ్ళినా, ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్లకు వెళ్ళినా, మాల్స్కి వెళ్ళినా నా కళ్ళు మొత్తం ఇయర్ రింగ్స్ చుట్టే తిరుగుతాయి. ఫైనల్గా అయితే నా ఇయర్ రింగ్స్ ఇవి. బాయ్ థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.